హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు కలెక్షన్స్ కూడా చాలా బాగుండబోతున్నాయండి. కంప్లీట్ మీకైతే కనుక సింపుల్గా కట్టుకునే దగ్గర నుంచి వీటిలో ఓవరాల్గా శారీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో చక్కగా పార్టీ వేర్ కలెక్షన్ వరకు కూడా మీకు ఇందులో అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ని నేను చూపించబోతున్నానండి. అన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నవి, ప్రజెంట్ మార్కెట్లో బాగా రన్నింగ్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్. అండ్ చక్కగా ఇట్లా ఇవి కూడా చాలామంది అండి మనకి యూట్యూబ్ పేజెస్లో చూసినా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో చూసినా కానివ్వండి, బయట పార్టీ వేర్ ప్రజెంట్ అయితే కనుక ఫుల్ రన్నింగ్లో ఉంది షాప్స్తో సహా. అలాంటి కలెక్షన్స్ అయితే మాత్రం మీకు ఈరోజు 1 by 1 అయితే కనుక నేను షేర్ చేయడానికి డిఫరెంట్ మోడల్స్ అయితే శారీస్ అనేది పట్టుకొచ్చాను ఈ వీడియో కోసం. చాలా బాగుండబోతున్నాయి. ఒక్కొక్కటి మీకు అయితే కనుక ఓపెన్ చేసి వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి అండి. సో మీకు ఏది కావాలనుకున్నా కానీ హ్యాపీగా నేను ఏదైతే సెల్లర్ త్రూ కొనుక్కున్నానో యాజ్ ఇట్ ఈస్ కాపీ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. మీకు ఏదైతే నచ్చుతుందో కొన్నిట్లో కలర్స్ ఉంటాయి, దాన్ని బట్టి కూడా చూస్ చేసుకోవచ్చు, అలా ఏం లేదు. సో నేనైతే ఉన్న వాటిలో బెస్ట్ కలర్సే నేను పట్టుకొస్తానని తెలుసు కదా మన వీడియో కోసం. అయితే కనుక మీరు చూసుకోండి, దాన్ని బట్టి అయితే కనుక కార్ట్లో వేసుకోండి, చెక్అవుట్ చేసుకోండి. చాలా చాలా టైం సేవ్ మీ అందరికీ కూడా. సో అప్కమింగ్లో కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి మీషోలో కనుక వస్తే అలా మన ఛానల్లో ఫస్ట్ వచ్చేస్తాయి, అందులో ఎలాంటి డౌట్స్ కూడా లేవండి. తప్పకుండా ఛానల్ ఫాలో అయిపోండి. అప్కమింగ్ వీడియోస్లో అయితే కనుక ఇంకా కూడా ఒక్క దాన్ని మించి ఒకటైతే కనుక మన కలెక్షన్స్ డిఫరెంట్ కంటెంట్స్ మీద అయితే కనుక రాబోతున్నాయి. తప్పకుండా ఈ వీడియోస్ అన్ని మీకు హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందండి నా డ్రెస్ గురించి కూడా మాట్లాడుకుందాము. మన రెగ్యులర్ వ్యూవర్స్ ఫాలోవర్స్ అయితే గుర్తుపట్టేసే ఉంటారండి. చక్కని మల్ కాటన్ బేస్ పైన అయితే కనుక వచ్చినటువంటి 3 పీస్ కాన్సెప్ట్ సెట్ బెస్ట్ ప్రైస్లో ప్రజెంట్ ఇదైతే కనుక మీకు ఇన్స్టాగ్రామ్లో మెయిన్గా అయితే కనుక హల్చల్ అవుతున్నటువంటి డ్రెస్ అండి. సో చాలా బాగుంది. వర్క్ కానీ నెక్ కానీ మీరు చూసుకున్నట్లయితే కనుక హైలీ రికమెండెడ్. అండ్ వర్క్ కూడా బాగుంది, ఫిట్టింగ్ బాగుందండి. నేను తీసుకున్న సైజ్ వచ్చేసి ఎల్ సైజ్. ఆల్రెడీ మనం రీసెంట్గానే వీడియో ఇచ్చాము, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇదే కాదు, దానిలో ఉన్న అన్ని డ్రెస్సెస్ కూడా అంతే బాగున్నాయండి. నేను డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ బాక్స్లో కానీ ఆ వీడియో లింక్ కూడా ట్యాగ్ చేస్తాను. చెక్అవుట్ కనుక చేయకపోతే తప్పకుండా ఒకసారి అయితే కనుక చూడండి. మీకు ఈ డ్రెస్సే కాదు, అవి కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. ఎలాగూ నేను ఈ శారీస్తో పాటుగా నా శారీ కలెక్షన్ లింక్ కూడా మీకు అయితే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చిందనుకుంటే దీంట్లో సైజెస్ అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయండి, చెక్అవుట్ చేయండి. స్టాక్ అవుట్ అవ్వకముందే మీకు నచ్చిందనుకుంటే కనుక పర్చేజ్ చేయండి. కంప్లీట్ లుక్ కూడా నేను సైడ్లో ఒకటి యాడ్ చేస్తాను, ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో దాన్ని బట్టి మీకు ఇంకా అర్థమవుతుంది. చక్కని డీసెంట్ బ్లూ కలర్ పైన అయితే కనుక చక్కగా కాటన్ ఫ్యాబ్రిక్ పైన వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ 3 పీస్ కాన్సెప్ట్ సెట్ అండి. సో ఇది నా డ్రెస్ డీటెయిల్స్ చెప్పేసాను మొత్తం క్లియర్గా. సో ఇప్పుడు శారీస్లోకి అయితే కనుక వెళ్ళిపోయి ఇంకా ఒక్కొక్కటి అయితే కనుక శారీస్ చూస్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ శారీ అండి డోలా సిల్క్ శారీ. దానికైతే కనుక బ్లూ కలర్కి చక్కగా బ్రైట్ బ్లూకి బ్రింజాల్ బ్లూ కాన్సెప్ట్కి అయితే కనుక కాంట్రాస్ట్ ఎల్లో కలర్ వచ్చింది. ఎల్లో కలర్ వచ్చేసి మనకేంటంటే లేస్ బార్డర్ వచ్చిందండి. అది కూడా మళ్ళీ మనకైతే కనుక బ్లూ కలర్ తీసుకుని వేశారు. కొంచెం క్లోజప్ లుక్లో నేను మీకు శారీ కాంట్రాస్ట్ కాంబినేషన్ లేస్ అయితే మాత్రం చూపించాను. శారీ ఓపెన్ చేసి 1 by 1 మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. అసలు వేసుకుంటే ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ ఏంటి, లెంత్ ఏంటి, బ్లౌజ్ ఏంటి, అండ్ పళ్ళు ఎలా వచ్చింది అయితే కనుక చూసేద్దాం. సో ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉందండి ఈ చీర అయితే కనుక మనకి మార్కెట్లో. ఈ సంక్రాంతి ఈ సీజన్ కోసం వచ్చినటువంటి ట్రెండింగ్ శారీ అని చెప్పాలి. ఇది కూడా మనకి ఇదైతే కనుక మనం పళ్ళు అండి, పళ్ళు దగ్గర నుండి చూస్తున్నాం. ఈ శారీకి ఇలా వచ్చేస్తుంది. ఇదంతా కూడా శారీ ఓవరాల్ లుక్ అనమాట. ఈ బార్డర్కి అయితే కనుక ఈ లేస్ అనేది అటాచ్ చేశారండి. సో అక్కడ నుంచి ఏంటంటే మనకి ఈ బ్లూ కలర్ పైన ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్లో వచ్చిన ఈ యాష్, ఈ లైట్ బేబీ పింక్ ఫ్లవర్స్ అనేది బాగా హైలైట్ అవుతూ కనబడుతున్నాయి. ఈ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారనమాట. ఇది మొత్తం అంతా కూడా శారీ లెంత్ అండి. అంటే ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో శారీ మొత్తం ఇలా వస్తుంది. ఓకే, ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. డోలాలోనే కంటిన్యూ రన్నింగ్ శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో అదే దాంట్లోనే మనకైతే కనుక బార్డర్ అనేది ఇలా తీసుకున్నారు. బార్డర్కి కూడా మనకి ఇట్లాగా ఒక సింపుల్ లేస్ అయితే ఇచ్చారనమాట హ్యాండ్స్ కోసం అనేసి. సో ఇది మొత్తం శారీ అండి. కలర్ కాంబినేషన్ మంచి డాబ్ అయిన కలర్ అండి. ఎవరికైనా కానీ బాగుంటుంది, ఎనీ స్కిన్ టోన్కైనా కానీ. సో లెంత్, డిజైన్, కాన్సెప్ట్ అంతా కూడా చూసారు కదా. సో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు వేసుకున్నప్పుడు అయితే కనుక శారీ అనేది ఇలా వచ్చేస్తుందండి. సో ఇదనమాట కంప్లీట్ లుక్ అనేది శారీ ఇలా ఉంటుంది. స్టెప్స్ అది పెట్టుకున్నా కానీ శారీ చాలా సాఫ్ట్గా ఉందండి. మౌల్డీ కాన్సెప్ట్ ఉంది.
అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇలా వస్తుంది. సేమ్ అండి, ముందు ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ కూడా అలాగే ఉందన్నమాట. సో ఇంక్లూడెడ్ ఫ్యాబ్రిక్లోనే మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి వాష్లో కూడా మనకి ఇది ప్రింట్ అనేది వెళ్ళిపోవటం ఉండదండి. సో మనకి మంచి లైఫ్ ఉంటుంది. కావాలనుకుంటే తప్పకుండా దీన్ని ట్రై చేయొచ్చు. కలర్ ఎవరికైనా సూట్ అయ్యే కలర్ కదా అండి. సో బాగుందనమాట. సింపుల్గా కట్టుకుని వెళ్ళాల్సిన అన్నిటికీ కూడా ఇది చాలా బాగుంటుంది అండ్ నిండుగా కూడా ఉంటుంది. నెక్స్ట్ మరొక ట్రెండింగ్ సారీ అండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఫుల్ హల్చల్ చేస్తున్నటువంటి ఈ సారీ టిష్యూ బేస్డ్ మీద ఉందండి. చక్కగా ఉంది కలర్ కాంబినేషన్. దానికి బార్డర్ బాగా హైలైట్ అయింది. టాజల్స్తో అయితే కనుక భలే హెవీగా ఉంది పీస్. సో ఓపెన్ చేస్తాను. సో కంప్లీట్గా మీకు లుక్ ఎలా ఉంది, ఇది మనకి ఇప్పుడు మీషోలో కూడా అవైలబుల్గా ఉందండి. బెస్ట్ ప్రైస్. సో సమ్ సెల్లర్స్ దగ్గర అయితే మాత్రం బయట దొరికే మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ఇంకా కూడా తక్కువకే దొరుకుతుంది. సో నేను అలాగే చూసైతే కనుక పట్టుకొచ్చాను. చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్. ఇవంతా కూడా టాజిల్స్, హెవీ టాజిల్స్తో అయితే కనుక మనకి ఇలా ఇచ్చేసారు. నేను ఇంకా కూడా క్లోజప్ లుక్లోనే మీకు అర్థమయ్యే వరకు అయితే కనుక చూపిస్తున్నానండి. ఇంకేదైనా డౌట్ ఉందనుకుంటే కనుక మీరు నాకు తప్పకుండా కామెంట్ చేయొచ్చు. శారీకి అయితే కనుక లైట్ కలర్ శారీ ఉంది కాబట్టి దీనికి డార్క్ కాంబినేషన్ లేస్ అయితే కనుక ఇచ్చి ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని అయితే కనుక ఫుల్ హైలైట్ చేశారండి. సాఫ్ట్ టిష్యూ కాబట్టి మీకు ఎట్లా అంటే అట్లా అయితే కనుక మీకు ఐ మీన్ ఫ్రిల్స్ దగ్గర కానివ్వండి, శారీ ఎట్లా వేసుకున్నా కానీ మీకు అసలు చెప్పిన మాట వినేలాగా ఉంది. దీంట్లో మౌల్డీ ఉంది కాబట్టి అండి ఎక్కడ కూడా స్టిఫ్నెస్ లేదు సారీలో. మెయిన్గా అది అసలు ఎంతమంది కట్టుకుంటున్నారండి ఈ సారీ అయితే కనుక అసలు ఫుల్ వైరల్ అయిపోతుందండి ఈ చీర. సో ఎవరైనా ఒకవేళ మీషో నుంచి తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో స్టాక్ అవుట్ అవ్వకముందు అయితే మాత్రం మీరు క్యాచ్ చేయండి. రా సిల్క్ మెటీరియల్, క్లాత్ బాగుంది, కుట్టించుకోవచ్చు. లేదంటే మీ దగ్గర ఇంకేదైనా పింక్ కలర్ ఉన్నా కానీ మిక్స్ అండ్ మ్యాచ్లో చేసుకోవచ్చు దానికి ప్యారప్ చేసేసి. ఇది బార్డర్. శారీకి ఏదైతే లేస్ బార్డర్ ఇచ్చారో అదే స్కాలప్ కట్టులో అయితే కనుక వచ్చినటువంటి ఈ లేస్ మనకైతే ఇచ్చారనమాట. సో తప్పకుండా హైలీ రికమెండెడ్ చీర అండి. బాగుందనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓకే, శారీ అయితే కనుక మనకి వేసుకున్నప్పుడు లుక్ అనేది ఇలా ఉందండి. స్టిఫ్నెస్ లేదు, నేను ఇందాక చెప్పాను కదా అస్సలు స్టిఫ్నెస్ లేదు. చక్కగా సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్. ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి. సో ఇట్లా వస్తుందన్నమాట. కంప్లీట్గా అయితే కనుక శారీ లుక్ అండి. సో ఇలా వస్తుంది మనకి. వేసుకున్న తర్వాత స్టెప్స్కైనా కానీ అన్నిటికీ కలిపి కట్టుకున్నా కానీ మీకు బాగుంటుంది. ఓకే, ఇది ఓవరాల్ లుక్ అండి. హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. నేను కొనుక్కున్న సెల్లర్ దగ్గర నుంచి మీకు రికమెండ్ చేస్తూ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. కల్నేత కింద అయితే కనుకండి దీంట్లో ఒకలాంటి గోల్డ్ కలర్ షైన్ కూడా ఉందండి. నేను క్లోజప్ లుక్లో ట్రై చేస్తున్నాను. సో మీకు ఎలా కనపడుతుందో కానీ రియల్గా నా ఐస్కి తెలుస్తుంది ఆ షైన్ అనేది. అంటే లైక్ లైటింగ్స్కి కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో అనేది తెలియదు కాబట్టి మీకు కొంచెం ఇంకా కూడా క్లోజప్ లుక్ చేస్తున్నాను. అండ్ ఈ టాజిల్స్ కూడా భలే హెవీగా బ్యూటిఫుల్గా వచ్చాయండి. పళ్ళు టాజిల్స్ అనేది చాలా బాగున్నాయి. అసలు హైలైట్ ఇంక ఈ చీరకి ఇవి బాగా ఇచ్చారు. ఓకే, సో ఇట్లా వచ్చిందనమాట. ఇది కంప్లీట్గా సాఫ్ట్ టిష్యూ బేస్డ్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి చీర అనమాట. సో మన మీషోలో వచ్చేసింది, మన ఛానల్లో కూడా వచ్చేసింది. మన ఫాలోవర్స్ కోసం తెచ్చాను. కావాలనుకునే వాళ్ళు తప్పకుండా చెక్అవుట్ చేయండి. కావాలనుకుంటే మాత్రం తప్పకుండా తీసేసుకోండి. బాగుంది చీర. కనుక ఇదే సాఫ్ట్ టిష్యూ బేస్డ్లో ఇంకా సాఫ్ట్నెస్ ఉన్నటువంటి చీర అండి. ఇది కూడా అసలు ఎంత బాగుందంటే సెలబ్రిటీ స్టైల్ సారీ అని చెప్పాలండి. ఆ కల్నేత షేడ్ కూడా మీకు అర్థమవుతుండొచ్చు. ఇది ఎలా అంటేనండి యాష్ కలర్ దానికైతే మాత్రం ఇది వచ్చేసి అయితే కనుక లైక్ యాంటిక్ గోల్డ్ పాలిష్ ఉంటుంది కదా అండి, ఆ బార్డర్ అయితే కనుక వచ్చిందనమాట. వెరీ బ్యూటిఫుల్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి. కాంట్రాస్ట్ అనేది ఎక్సలెంట్ శారీ అండి. సో రీసెంట్గా నేను ఒక ఫ్యాషన్ షో దాంట్లో కూడా అంటే అది ఎట్లా అంటేనండి హ్యాండ్తో అంటే చేతులతో నేర్చిన చేనేత రిలేటెడ్ అనమాట. దాంట్లో కూడా ఇలాంటి సారీ ప్రజెంట్ చేశారండి. అఫ్ కోర్స్ నేను ఒప్పుకుంటాను ఇది వచ్చేసి అయితే మిషన్ మేడ్, అవి హ్యాండ్ మేడ్, కానీ దాంట్లో ప్రజెంటేషన్కి కూడా చాలా మంచి మార్క్స్ వేశారనమాట. ఇట్లాంటి డిఫరెంట్ శారీస్ అయితే కనుక మనకి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి. కాబట్టి ఎవరికైనా నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. దట్టు ఇలాంటి బార్డర్స్ మళ్ళీ అయితే కనుక ఇప్పుడు బాగా మళ్ళీ రాబోతున్నాయి అనమాట. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఒకవేళ లెహంగా లాగా గౌన్ లాగా కావాలన్నా కానీ మీరు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి. సో రీసెంట్ ఫ్యాషన్ దాంట్లో అయితే కనుక నేను చూడడం జరిగిందనమాట. సో ఇది ఒక డిజైన్ అనమాట. అంటే దాంట్లో ఎట్లా అంటేనండి ఒక్కొక్క థీమ్ వైజ్గా మనకి మోడల్స్ అనేది కట్టుకుని ర్యాంప్ వాక్ చేస్తూ ప్రజెంట్ చేస్తున్నారు. ఒకళ్ళు లక్నోయి, ఒకళ్ళు చేనేత రిలేటెడ్, అట్లా ఒక్కొక్క కాన్సెప్ట్ థీమ్ వైజ్గా ప్రజెంటేషన్ ఇచ్చారనమాట. అందులో చేనేత రిలేటెడ్లో ఒక మోడల్ ఈ సారీ కట్టుకున్నారు. ఇంత బార్డర్ ఇట్లా ఉన్న మోడల్ నాకు బాగా అనిపించింది అప్పుడు కూడా. అండ్ ఈ పిక్లో కూడానండి మనకి మీషోలో ఎవరైతే కట్టుకున్నారో మీకు దాన్ని చూస్తే కూడా అర్థమవుతుంది. లైక్ బాగుంది చీర కూడా, లైట్ వెయిట్,
అండ్ ఈ పర్టికులర్ బార్డర్ కానివ్వండి, కలర్ కాంబినేషన్ కానివ్వండి అండి, ఎప్పుడు రెగ్యులర్గా ఉండే గోల్డ్స్ కాకుండా ఇట్లా యాంటిక్ పాలిష్ గోల్డ్లో అయితే కనుక ఈ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చాలా లెంతీగా అయితే కనుక వచ్చింది. కంటిన్యూషన్ మనకైతే కనుక శారీ శారీకి వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ మీద ఉంది కాబట్టి మీరు ఇంకేదైనా బ్లౌజ్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసినా కానీ వెరీ లెంతీ శారీ కింద కూడా చక్కగా మీరు ఎక్కువ ఫ్రిల్స్ అలా పెట్టి కూడా కట్టుకోవచ్చు. సో ఇట్లా అనమాట. కొంచెం పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా కుచ్చుళ్ళు బాగా అవుతాయండి. సో మీకైతే కనుక సారీ అనేది కంటిన్యూషన్ మీద ఉంది కాబట్టి బాగుంటుంది. కట్టుకున్నప్పుడు కూడా కుచ్చుళ్ళు అవి బాగుంటే కనుక నిండుగా కరెక్ట్గా ఉంటుంది. నడిచేటప్పుడు కూడా ఫ్రీగా కంఫర్ట్గా కూడా ఉంటుంది వాస్తవం మాట్లాడాలంటే. సో ఇట్లా ఉంటుందండి చీర. మనకి కావాలనుకునే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. సింగిల్ కలర్ అండ్ వెరీ రేర్ కలర్ అండ్ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి. ఇదే సాఫ్ట్ అండ్ మౌల్డీ ఉంది కదా, దాన్ని మించి ఇది ఇంకా కూడా సాఫ్ట్ అండ్ మౌల్డీగా ఉంది. సో చాయిస్ ఇంకా మన ఫాలోవర్స్ది. మన ఎవరైతే చూస్తూ మీకు నచ్చిందని అనుకుంటారో మీరు ఎలా తీసుకోవాలనుకుంటే కనుక అలా తీసుకుని వెళ్ళొచ్చు. సో మీరు ఏది తీసుకుంటే రెండు కూడా నేను రికమెండ్ చేస్తాను. దాన్ని బట్టి మీకు చాయిస్. ఇంకా ఇప్పుడున్నటువంటి సాఫ్ట్ టిష్యూ బేస్డ్ పైన అయితే కనుక ఇది ఒక న్యూ శారీ అండి. నెక్స్ట్ శారీ కూడా వెళ్ళిపోదాము. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ అండి. ఈ శారీ కూడా చాలా బాగుంది. చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చింది. దీనికి వచ్చినటువంటి వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ రెండు కలిపి మనకు ఒక శారీ అండ్ బ్లౌజ్తో సెట్ లాగా అయితే కనుక వచ్చిందండి. వీటిలో కూడా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. నాకు ఉన్న వాటిలో ఈ కలర్ బాగా అనిపించింది. సో ఇది కూడా ఏంటంటే షేడెడ్ శారీ పైన వచ్చేసి మొత్తం అంతా కూడా మిషన్ మేడ్ పైన అయితే మాత్రం ఈ వర్క్ అయితే తీసుకున్నారండి. ఇట్లాగైతే కనుక ఇది పళ్ళు చిన్నగా స్కాలప్ కట్తోనైతే కనుక షేడ్ పైన తీసుకుని ఇదిగో ఈ విధంగా వర్క్ ఇచ్చేసారనమాట. సో కావాలనుకుంటే కనుక చూడొచ్చండి. చినాన్ ఫ్యాబ్రిక్ మనకి మెటీరియల్ వచ్చేసి ఇది వచ్చేసి అయితే కనుక మొత్తం స్కాలప్ కట్ అండ్ సిల్వర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి సీక్వెన్స్ కానివ్వండి, థ్రెడ్ కానీ రెండు కూడా సిల్వర్లోనే తీసుకున్నారండి. ఓకే, కంటిన్యూషన్ అయితే కనుక మనకి సారీ ఇట్లాగే వెళ్తుంది. సో మీకు నచ్చింది అనుకుంటే కనుక మీరు తప్పకుండా ఇది కూడా ఒకసారి చూడండి. కొంచెం ఫ్యాన్సీగా అట్లా కట్టుకోవాలనుకున్నప్పుడు కానివ్వండి ఇది బాగుంటుంది. కొంచెం యంగ్స్టర్స్కి అయినా ఫ్యాన్సీ రిలేటెడ్ ఇష్టపడే వారికైనా కానీ ఇది ఒక శారీ అనమాట. సో షేడ్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది. ఇది పైన సైడ్ ఇక్కడ మనకి కట్ కనపడుతుంది చూడండి పళ్ళు సైడ్కి. దాన్ని బట్టి ఇది పైన ఇది కిందికి అనేది చాలా వివరంగా మనకైతే అర్థమైపోతుంది. ఇది కంప్లీట్ శారీ లుక్ అనేది ఇలా వస్తుందండి. మన దగ్గర ఇంకేదైనా సిల్వర్ కలర్ టైప్లో ఉన్న వేసుకోవచ్చు. అండ్ ఈ బ్లౌజ్ కూడా మనం తప్పకుండా కుట్టించుకోవచ్చు అండి. వర్క్ హెవీగా అయితే కనుక చాలా బాగా వచ్చేసింది. ఇది కూడా బ్లౌజ్ ఓపెన్ చేస్తానండి. మనకి స్కాలప్ కట్ బార్డర్తో అయితే కనుక మనకి ఫ్లవర్ అంతా కూడా వర్క్ వస్తూ హ్యాండ్ అంతా కూడా ఎల్బో అంతా కూడా కవర్ అయిపోయేలాగా ఈ కంప్లీట్ డిజైన్ అయితే కనుక వచ్చిందండి. ఇక్కడ వచ్చి అయితే కనుక మనకి ఫ్లవర్ బుట్టీతోని మిగిలిన మన నెక్స్ పార్ట్స్కి అయితే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్స్కి వచ్చే బాడీ పార్ట్కి అయితే కనుక మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. ఇది బ్లౌజ్ అండి. దీనికి కాంట్రాస్ట్ లాగా అయితే కనుక సిల్వర్ అనేది వేస్తున్నారు. ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ లుక్ ఇది. షేడ్ బాగుంది, కలర్ బాగుంది, మంచి క్వాలిటీ చినాన్ మెటీరియల్లో బడ్జెట్లో వస్తుందండి. పార్టీ వేర్ శారీ. సో చూసుకోవచ్చు. నచ్చిందనుకుంటే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ శారీ. ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక సాఫ్ట్ లెనిన్ శారీ ఒకటి తీసుకొచ్చానండి. షేడ్ అసలు భలే బాగుంది శారీకి వచ్చేసి. ఇదేంటంటే మనకి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కట్టుకుంటే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇప్పుడు లెనిన్ కాటన్స్ అయితే కనుక రాబోయే సమ్మర్కి బాగా యూజ్ అవుతాయి. అండ్ టీచర్స్కి, లెక్చరర్స్కి, ఆఫీస్కి వెళ్ళే ఎవరికైనా కానీ చాలా చక్కగా క్లాస్గా పర్ఫెక్ట్గా అయితే కనుక మనకి ఇవి యూజ్ వస్తాయి. అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి. కాబట్టి నేను తప్పకుండా ఈ లెనిన్ కాటన్ శారీని కూడా మీకు రికమెండ్ చేస్తానండి. ప్రజెంట్ ఈ డిజైన్ బాగా రన్నింగ్లో ఉంది. బార్డర్ అయితే కనుక మనకి ఇట్లా బ్రైట్ లైక్ ఇది ఎట్లాంటి పింక్ అంటేనండి అటు రెడ్ కాదు పింక్ కాదు, లైక్ మిక్స్డ్ షేడ్ పైన అయితే కనుక వచ్చింది. మీకు కావాలంటే క్లోజప్ లుక్ చేసుకోండి. ఎగ్జాక్ట్ పింక్ అని చెప్పలేను, రెడ్ అని కూడా చెప్పలేను. మధ్యలో అంతా కూడా ఇట్లా ఫ్లవర్ డిజైన్తో అయితే కనుక కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా అట్లా వచ్చింది అనమాట. హైలీ 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 రికమెండెడ్ అండి. మెయిన్ క్వాలిటీ ఇంకా అసలు ఎక్సలెంట్ అండి. 101% అయితే మాత్రం డెఫినెట్గా తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇవి బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇట్లాంటి పర్టికులర్ లెనిన్ కాటన్స్ అనేది వైట్ కలర్లో. సో అందులోంచి అయితే కనుక ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా చేసింది కాబట్టి దీంతో మెయిన్ బెనిఫిట్ ఇదే బ్లౌజ్ వేసుకోవాలని కూడా లేదు. సో ఎన్నో రకాల బ్లౌజెస్తో అయితే కనుక దీన్ని మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. గ్రీన్ ఉంది దీనిలో, మెహందీ గ్రీన్ ఉందండి, డార్క్ గ్రీన్ ఉంది, పింక్ ఉంది, లైక్ డిఫరెంట్ స్టెమ్స్ అండ్ ఫ్లవర్స్తో వచ్చింది కాబట్టి సో చాలా రకాల బ్లౌజెస్తో మీకు అయితే కనుక ఇవి చక్కగా మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో వస్తాయి. ఓవరాల్గా అయితే కనుక మనకి శారీ అనేది ఇలా ఉంటుందండి. హైలీ రికమెండెడ్. ఇది కూడా మనకి అప్కమింగ్ సీజన్ కోసం కానివ్వండి. అండ్ మెయిన్గా అండి ఫ్యాబ్రిక్ మరీ ఇట్లా నీళ్ళలో పెట్టేస్తే ఇట్లా దగ్గరికి అయిపోయేలాగా కాదు. మీకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయి. స్టిఫ్నెస్ ఉంది ఫ్యాబ్రిక్లో, మంచి లైఫ్ కూడా ఉంటుంది అనమాట. సో చక్కగా కాటన్ శారీ లుక్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఫ్రీలో అయితే
కనుక చక్కని లెనిన్ కాటన్ సారీలో అండి. కలర్ కూడా ఎంత బ్రైట్గా ఉందో చూడండి. ఆఫ్ వైట్ మీద ఇంత హెవీ డార్క్ వచ్చేసేసరికి మంచి నిండుదనం వచ్చేసింది చీరలో. సో ఎవరైనా ట్రై చేయాలనుకున్నా, గిఫ్టింగ్కి ఇవ్వాలనుకున్నా, అండ్ నెక్స్ట్ మన సమ్మర్ కోసం అట్లా తీసుకోవాలనుకున్నా కానీ ఇది ఒక లైట్ వెయిట్ మనకి లెనిన్ కాటన్ సారీ అండి. ఇది కూడా మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి చక్కగా లెంతీతో ఎక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. పళ్ళు అట్లా ఏం కాన్సెప్ట్ థీమ్స్ ఏం లేవు. కంటిన్యూషన్ పైన అయితే కనుక మనకి సారీ ఇదిగో ఈ విధంగానే వచ్చేసిందండి. ట్రై చేయాలనుకుంటే ఇది ఒక డిజైన్ అనమాట. సో దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కూడా అసలు భలే వచ్చింది, బార్డర్ కాన్సెప్ట్తోనండి. మీరు చూసుకున్నట్లయితే 80 సెంటీమీటర్ వరకు అయితే మనకి బ్లౌజ్ వచ్చింది. ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే కనుక తీసుకున్నారనమాట ఇలా. సో సెల్ఫ్ కలరే వేసుకోవాలి, బార్డర్ కాన్సెప్ట్లో ఉండాలనుకుంటే మాత్రం ఇలా తీసుకోవచ్చు అండి శారీకి. మీరు అంటే ఇదే కుట్టించేసుకుని వేసేసుకోవచ్చు. ఇది బార్డర్ కాంబినేషన్ ఇట్లా వచ్చింది కదా, ఇది బార్డర్ అండ్ ఎగ్జాక్ట్ దీని కాంబినేషన్లోనే బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట. అప్పుడు మనకి శారీ అనేది వేసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా కుట్టించుకోవచ్చు అండి. ఇది కూడా మనం కలర్ బాగుంది యాక్చువల్గా, అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మంచి కాటన్లో అయితే కనుక ఉంది కాబట్టి హైలీ రికమెండెడ్. ఇది కూడా మీకు వేసుకున్నప్పుడు లుక్ కూడా ఇది ఇలా వచ్చేస్తుంది. సో కలర్ క్లాస్గా ఉందండి మెయిన్గా. ఓకే, లుక్ ఇది ఓవరాల్గా నైస్ శారీ. ఈ బ్లౌజే కాదు, ఒక 4-5 వెరైటీస్ బ్లౌజెస్తో కూడా చక్కగా మీరైతే కనుక కట్టేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈరోజు కలెక్షన్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనే అనుకుంటున్నానండి. సింపుల్గా మీకు కట్టుకునే దగ్గర నుంచి చక్కగా రిచ్ లుక్ ఉండేలాగా హెవీ శారీ వరకు మీకు నేను షేర్ చేశాను ఈ వీడియోలో. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి. నేను వేసుకున్న డ్రెస్తో కలుపుకుని ఏది కావాలనుకున్నా కానీ మీరు చెక్అవుట్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీ వారికి ఎవరికైనా మన వీడియో కానీ శారీ కలెక్షన్స్ చూసి ఒకవేళ వాళ్ళు కూడా పర్చేస్ చేసుకుంటారని మీకు అనిపిస్తే తప్పకుండా మీరు వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై ఫ్రెండ్స్.